Good morning, everyone. This is Swapna. I'm launched and coached by Anji and Prema, mentored by Dayanand sir and Ratna ma'am. సో నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది ఏం ఫంక్షన్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా అంటే మనకు ఇన్సులిన్ అనే దాని గురించి ఎక్కడ వింటామంటే సో టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అని అలా వింటూ ఉంటాం కదా. బట్ మన బాడీలో కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ హార్మోన్. సో ఇది ఏం చేస్తుంది అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే బాడీలో సో మనం తీసుకున్న ఫుడ్ అనేది ఫస్ట్ బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ అనేటివి రిలీజ్ అయ్యి సో అవి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ ని తీసుకువెళ్ళి సెల్ కి అందిస్తుంది. సెల్ అనేది తనకు కావాల్సిన గ్లూకోజ్ ని తీసుకొని సో మన బాడీకి ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇది మన ఇన్సులిన్ అనేది ఫంక్షన్ చేస్తుంది. సో ఇలా మనము తిన్న ప్రతిసారి బ్లడ్ లో గ్లూకోజ్ రావడము సో ఆ గ్లూకోజ్ అనేది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ తీసుకువెళ్ళి సెల్ కి అందించడం సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా అండి. సో ఈ తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ వస్తానే ఉంటుంది కాబట్టి సో ఈ మన సెల్స్ అనేటివి ఒకానొక టైంలో అంటే ఆ తనకి సరిపోయిన తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో సో దాన్ని రెసిస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ విధంగా రెసిస్ట్ చేసిన గ్లూకోజ్ ని ఇన్సులిన్ అనే హార్మోన్ ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్సులిన్ అనేది రెండు పనులు చేస్తుంది. అదొకటి గ్లూకోజ్ ని తీసుకువెళ్ళి సెల్ కి అందించడం, సెల్ ఎక్సెస్ ఏదైతే చేసిందో సో దాన్ని తీసుకువెళ్ళి స్టోర్ చేయడం. అంటే మనం అంటే లేడీస్ లో కానీ మెన్స్ లో కానీ ఏం చేస్తుందంటే సో భుజాలు, అబ్డామినల్ పార్ట్, టైస్ ఇలా మనకు ఖాళీ దొరికిన ప్లేసెస్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో అందుకే దీన్ని ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ అని కూడా అంటారు. సో ఇలా మనకు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగినప్పుడు మనకు డయాబెటీస్ కానీ పిసిఓడి, థైరాయిడ్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ అండి. కాదు తప్పు చెప్పినంత ఈ డోర్ పెట్టే కాన్సన్ట్రేషన్ అంతా డోర్ మీద నీ మీదనే పోతుంది ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ స్వప్న. ఐఎమ్ లాంచ్డ్ అండ్ కోచ్డ్ బై అంజయ్ అండ్ ప్రేమ, మెంటర్డ్ బై దయానంద్ సార్ అండ్ రత్న మ్యామ్. సో నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. సో ఇక్కడ ఇన్సులిన్ అనేది ఏం ఫంక్షన్ చేస్తుందో తెలుసుకుందాం. సో అంటే మనం ఎక్కువ చాలా మంది అంటే మనం ఇన్సులిన్ అనేది ఏ విధంగా వింటామంటే సో టైప్ 1 డయాబెటీస్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ షార్ట్స్ ఇస్తుంటారు అని మనం అలానే వింటూ ఉంటాం. బట్ మన బాడీలో కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే సో మనం తీసుకున్న ఫుడ్ అనేది ఫస్ట్ బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ గా మారుతుంది. సో అప్పుడు ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ అనేటివి రిలీజ్ అయ్యి సో అవి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అవి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మన బాడీలో గ్లూకోజ్ మన బ్లడ్ లో గ్లూకోజ్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకువెళ్ళి సెల్ కి అందిస్తుంది. సెల్ అనేది తనకు కావాల్సిన గ్లూకోజ్ ని తీసుకొని మన బాడీకి ఎనర్జీగా ఇస్తుంది అనమాట. సో ఇది అంటే ఈ ఫంక్షన్ చేస్తుంది. ఇలా మనం తిన్న ప్రతిసారి గ్లూకోజ్ రావడం, ఈ గ్లూకోజ్ ని తీసుకువెళ్ళి సెల్ కి అందించడం. సో సెల్ ఎక్సెస్ ఏదైతే చేస్తుందో సో దాన్ని తీసుకువెళ్ళి సో డిఫరెంట్ ప్లేసెస్ లో అంటే తనకి దొరికిన ప్లేసెస్ ఖాళీ దొరికిన ప్లేసెస్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్సులిన్ అనేది రెండు పనులు చేస్తుంది. అదొకటి గ్లూకోజ్ ని తీసుకువెళ్ళి సెల్ కి అందించడం, సెల్ అనేది ఏదైతే ఎక్సెస్ చేసిందో సో దాన్ని తీసుకువెళ్ళి ఫ్యాట్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకే దీన్ని ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ కూడా అంటారు. సో ఇక్కడ మనము ఒకసారి తిని ఊరుకోం కదండి. మల్టిపుల్ ఈటింగ్స్ చేయడం అంటే మనం తిన్న ప్రతిసారి అంటే మార్నింగ్ టీ, కాఫీతో మొదలుపెట్టి బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్, నైట్ ఇలా మనం తిన్న ప్రతిసారి బ్లడ్‌లో గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈ ప్యా ఈ ఈ తిన్న ప్రతిసారి గ్లూకోజ్ రావడం వల్ల సెల్ అనేది ఒకానొక టైంలో రెసిస్ట్ చేస్తుంది. అంటే సో తనకు కావాల్సిన గ్లూకోజ్‌ని తీసుకొని ఎక్సెస్ గ్లూకోజ్‌ని రెసిస్ట్ చేస్తుందనమాట. ఇలా రెసిస్ట్ చేసిన దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ప్రాసెస్ లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి, డయాబెటీస్ కానివచ్చు అండ్ థైరాయిడ్ ఇలాంటివి మనకు వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్. సో గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే సో ఇది రివర్సల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈటింగ్ విండో అంటే మనం తిన్న ఫుడ్ అనేది ఫస్ట్ బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ గా మారుతుంది కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ అనేటివి రిలీజ్ అయ్యి అవి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది గ్లూకోజ్ తీసుకువెళ్ళి సెల్ కి అందిస్తుంది. సో సెల్ అనేది
గ్లూకోజ్‌ని తీసుకొని మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో, ఏదైతే ఎక్సెస్ ఉందో సో, ఆ గ్లూకోజ్‌ని తీసుకువెళ్ళి అడిపోస్ సెల్స్ పైన పెట్టడం జరుగుతుంది. సో, ఇది ఈటింగ్ విండోలో జరుగుతుందండి. అంటే 8 అవర్స్ ఫీడింగ్ విండో అంటే మనం తిన్నప్పుడు జరిగే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ దీనికి అపోజిట్ ప్రాసెస్ ఫాస్టింగ్ విండో. అంటే మనం 16 అవర్స్ ఫాస్టింగ్ విండో ఉండడం వల్ల సో, మనం ఎప్పుడైతే మనం తినకుండా అంటే మన బాడీకి ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది రాదో, మన బ్లడ్‌లో కలవదో, అప్పుడు మనకు ఏదైతే మన బాడీలో ఎడిపోస్ సెల్స్ పైన ఉన్నటువంటి గ్లూకోజ్ అంటే ఆ ఫ్యాట్ అనేది అప్పుడు మనకు ఈ ఫాస్టింగ్ కండిషన్‌లోనే మనకు ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ బదులు ఆల్ఫా సెల్స్ అనేటివి రిలీజ్ అయ్యి, ఇవి గ్లూకాగాన్ అనే హార్మోన్‌ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. ఇలా గ్లూకాగాన్ అనే హార్మోన్ యాక్టివేట్ అయినప్పుడు సో, మనకు ఈ లివర్ సపోర్ట్ ద్వారా మనకి ఏదైతే ఈ బాడీలో ఉన్న ఫ్యాట్ ఉందో, సో దాన్ని లివర్ సపోర్ట్ ద్వారా గ్లూకోజ్‌గా మార్చి మన బాడీకి ఎనర్జీగా ఇస్తుందనమాట. సో, ఈ విధంగా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ద్వారా సో, మనం 8 అవర్స్ ఫీడింగ్ విండో పెట్టుకొని 16 అవర్స్ ఫాస్టింగ్ విండో గనక మనం మెయింటైన్ చేయగలిగితే మన బాడీలో మనకు హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతూ వెయిట్ లాస్ అవుతామనమాట. సో, ఇది గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి లో కార్బ్ డైట్ అండ్ లో క్యాలరీ డైట్. సో, లో క్యాలరీ డైట్ ఏంటంటే సో, చాలామంది ఏం చేస్తారంటే సో, మేము ఫుడ్ తగ్గించి తింటాము. అంటే రైస్‌కి బదులు చపాతీలు తింటాము. అంటే 4 ఇడ్లీల బదులు 2 ఇడ్లీలు తింటాము అని అలా చేస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ బిఎంఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 అనుకోండి. వాళ్ళు తగ్గించి తింటారు. అంటే ఒక 1000 అలా తీసుకున్నప్పుడు, సో వాళ్ళ బాడీలో బీఎంఆర్ అనేది డిస్టర్బ్ అవుతది. సో ఆ బీఎంఆర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల సో అంటే వీళ్ళిక్కడ క్యాలరీస్ తగ్గిస్తారండి. ఇలా బీఎంఆర్ డిస్టర్బ్ అయ్యి మనకు బాడీలో ఈ మజిల్ లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. ఈ ప్రాసెస్‌లో మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అండ్ ఎనర్జీ లెవెల్స్ లో అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఈ ఈ ప్రాసెస్‌లో మనము ఒక 2 కేజెస్ అలా తగ్గామనుకోండి. మన ఈ ప్రాసెస్ మనకేమవుతదంటే ఎక్కువగా మళ్ళీ క్రేవింగ్స్ ఎక్కువగా అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో మనం ఎక్కువగా అంటే పడిపోయిన క్యాలరీస్‌ని కాకుండా మళ్ళీ ఎక్కువగా తీసుకుంటాము. అంటే మళ్ళీ 1500, 2000 అలా తీసుకున్నప్పుడు మనం వెయిట్ అనేది మళ్ళీ పుట్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అందుకే చాలామంది అంటుంటారు కదా! మేము ఇలా చేశామండి. ఫుడ్ తగ్గించి చేసాం. బట్ తగ్గాము. మళ్ళీ రీగెయిన్ అయ్యాము అని మాకు చెప్తారు. సో, ఈ ప్రాసెస్‌లో మనకు స్కిన్ సాగ్ అవ్వడము ఇలాంటివి జరుగుతది. ఇక్కడేంటంటే మనకు న్యూట్రియంట్స్ అనేటివి కరెక్ట్ తీసుకోము. లో క్యాలరీలో తీసుకుంటాం కాబట్టి సో, మనకి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో, హెల్త్ ప్రాబ్లమ్స్‌లోకి కూడా ఎళ్తారు. సో, లో కార్బ్ డైట్ అంటే ఏంటి అంటే సో, మనం లో కార్బ్స్ ఇస్తాము. సో, బట్ ఇక్కడ మనకు బిఎంఆర్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా సో, వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత అని తెలుసుకొని సో, వాళ్ళ బిఎంఆర్‌కి తగ్గట్టు మనం క్యాలరీస్ అనేటివి ఇస్తాము. సో, ఇక్కడ 7 న్యూట్రియంట్స్ అనేటివి వాళ్ళ మీల్ ప్లేట్‌లో ఇవ్వడం వల్ల సో, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల సో, వాళ్ళకి బిఎంఆర్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతూ వెయిట్ లాస్ అవుతారు. సో, ఈ ప్రాసెస్‌లోనే మనకు ఉన్న హెల్త్ ఛాలెంజెస్ అండ్ డయాబెటిస్ కానివ్వండి, పీసీఓడీ ఇలాంటి ఇష్యూస్ కూడా మనకు రివర్సల్ చేసుకోవచ్చు. సో, థాంక్ యూ.